పాకిస్తాన్ ఆర్మీ సంరక్షణలో చైనా వాళ్ళు ఓ పక్కన బెలూచిస్తాన్ ప్రాంతంలో సిపెక్ ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నడుపుతుంటారో అక్కడ ఉన్న గనుల్ని దోచుకుంటుంటారు, అక్కడ వ్యవహారం అంతా నడుపుతుంటారు. బెలూచ్ రెబల్స్ ప్రధాన పోరాటం కూడా అదే. చైనాకి అసలు పాకిస్తాన్ ఆక్రమించుకుని తమకి దిక్కు దివాణం లేకుండా చేసింది, పైగా మమ్మల్ని తీసుకెళ్ళి చైనాకి రాసి ఇచ్చేశారా అన్నటువంటి అంశం నడిచింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ సైన్యం ప్రాణాలు తీస్తున్నటువంటి బెలూచ్ రెబల్స్, అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్నటువంటి బెలూచ్ రెబల్స్ తాజాగా చైనాకి సంబంధించినటువంటి వేరే వాహనాల మీద దాడులు చేశారు. వాటికి సంబంధించినటువంటి ట్రక్స్ని తగలబెట్టారు. సిపెక్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాటిని తగలబెట్టినటువంటి దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదంతా బెలూచ్ రెబల్స్ తగలబెట్టినటువంటి అన్నమాట. వాళ్ళే బెలూచ్ రెబల్స్ రిలీజ్ చేశారు. చైనాకి మొన్ననే వార్నింగ్ ఇచ్చారు, మీ అంతు తెలుస్తామని చెప్పేసి. ఇప్పుడు ఈ విజువల్స్ని వాళ్ళే రిలీజ్ చేసి భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతాయి జాగ్రత్త అన్నటువంటి చెప్పుకొచ్చారు. అందుకని చైనా ఇవాళ వెళ్ళి పాకిస్తాన్ అధ్యక్షుడిని కలిసి వచ్చింది వాస్తవం. కాకపోతే పనిలో పనిగా మద్దతు ఇచ్చామని చెప్పడం అనేటటువంటిది ఇంకోటి జరిగింది అనుకోండి.